నమస్తే అండి అందరికీ. వెల్కమ్ టు ఎంబీ కిచెన్. ఈరోజు నేను వెరైటీగా పానీపూరి చేస్తున్నానండి. మనం బజార్‌కి వెళ్ళినప్పుడు కానీ, ఇంట్లో కానీ ఎప్పుడు తినే చింతపండు నీళ్ళతో చేసిన పానీపూరి కాదు, పచ్చి మామిడికాయతో చేస్తున్నానండి. ఇప్పుడు సీజన్ గదా! అందుకు నేనిక్కడ స్వీట్ చట్నీ చేయడం లేదండి. బాగా మగ్గిన బేనీషా మామిడి పండును, అలాగే పచ్చి మామిడికాయను పుల్లగా ఉండేది కట్ చేసి చిన్న చిన్న ముక్కలుగా ఈ బుడ్డ బుడ్డ పూరీల్లో నింపుకొని, పుల్లటి మామిడికాయ నీళ్ళల్లో ముంచుకొని తింటే సూపర్ అంటారు. మీకు నచ్చుతుందండి. ఈ సమ్మర్‌కు గ్యారంటీగా ట్రై చేయండి. ఎందుకంటే ఇప్పుడు హాలిడేస్ గదండీ! పిల్లలు ఇంట్లో ఉంటారు. పానీపూరి ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. చిన్న పిల్లల కాటి నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ ఇష్టపడతారు ఈ పానీపూరిని. అందుకు ఈరోజు ఇంట్లోనే చేసి చూడండి ఇలాగా. తప్పకుండా నచ్చుతుంది. ఇలా ఇంట్లో చేసుకోవడం వల్ల ఎన్ని తింటున్నామో కౌంటే కాదండి. అలా పోతూనే ఉంటాయి. ఎంత బావుంటుంది. మీకు నచ్చుతుందనుకుంటున్నాను. మరిన్ని మంచి రెసిపీస్‌తో వస్తుంటాను. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.